నమస్తే ట్రేడర్స్. ఈరోజు ఇట్లా లాస్ వచ్చింది. బట్ లాస్ వచ్చినా కానీ మన మైండ్ సెట్ ఎలా ఉండాలో మనం లాసెస్ వచ్చినప్పుడే తెలుసుకుంటాం. మీరైతే పూర్తిగా చూడండి. ఒక రియల్ ట్రేడర్ లాస్లో అతని ఎమోషన్స్ ఎలా మేనేజ్ చేయాలో ఈ వీడియోలో అయితే చెప్తాను. ఓకే, ఫస్ట్ అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నా. ఆల్మోస్ట్ 5 minutes హైలో అయితే మార్క్ వేసుకున్నా. 25,947 లో, 25,000 26,009 హై అనమాట. 2 days 5 minutes హై అండ్ లో, రెడ్ కలర్ లైన్స్. అండ్ బ్లాక్ కలర్ లైన్ వచ్చేసి ప్రీవియస్ డే హై 25,988, అది ప్రీవియస్ డే హై అనమాట. ఇప్పుడైతే నేను ఫస్ట్లో అయితే 2 days 5 minutes హై 26,009 ఉంది కదా రెడ్ కలర్ లైన్. ఆ లైన్ బ్రేక్ అయితే కాల్ సైడ్ ప్లాన్ చేద్దామని అయితే రెడీగా ఉన్నా. మార్కెట్ ఏం చేసిందో చూద్దాము. ఆల్రెడీ ప్రీవియస్ డే హై బ్రేక్ అయి కిందనే క్లోజ్ అయింది, కానీ వెయిట్ చేస్తున్నా. వెయిటింగ్. ఈరోజు 5 minutes, ఈరోజు మన సెటప్ వస్తేనే ట్రేడ్ తీసుకుందామని అయితే ఉన్నా అనమాట. మైండ్ సెట్ అయితే ఒకవేళ సెటప్ రాకపోతే ట్రేడే ప్లాన్ చేయాలని అయితే ఫిక్స్ అయినా. ఎందుకంటే మనకి కంటిన్యూస్లీ లాసెస్ వస్తున్నాయి కాబట్టి ఈరోజు నా సెటప్ వస్తేనే ట్రేడ్ అయితే ప్లాన్ చేద్దామని అయితే ఫిక్స్ అయినా. అండ్ 15 minutes క్యాండిల్ ఇట్లా అబ్జర్వ్ చేసిన. ఫస్ట్ 1 minute క్యాండిల్ లోపలనే ప్రతి క్యాండిల్ అయితే ఫామ్ అవుతుంది. పాయింట్ 5 లెవెల్ బ్రేక్ అయ్యి కిందికి వస్తుంది, బట్ మన సెటప్ కాదు. రెగ్యులర్గా 5 minutes సెటప్ యూజ్ అయితే చేద్దాం. ఒకటే సెటప్ మీద మనము కాన్సన్ట్రేట్ అయితే చేద్దాం. ఇప్పుడు ఈ 5 minutes లో బ్రేక్ అయితే మనకి కింద చాలా సపోర్ట్స్ ఉన్నాయి. సిపిఆర్ ఉంది, అండ్ ప్రీవియస్ డే 5 minutes లో ఉంది. 195 క్యాండిల్స్ లెవెల్స్ ఉన్నాయి. అందుకే 5 minutes లో బ్రేక్ అయింది, కానీ నేనైతే ట్రేడ్ ప్లాన్ చేయలేదు. ఇప్పుడు చూడండి 5 minutes లో బ్రేక్ అయింది, కాకపోతే నేనైతే ట్రేడ్ అయితే ఏం ప్లాన్ చేయలేదు. ఎందుకంటే మనకి అవి సపోర్ట్లోకి యాక్ట్ అవుతాయి, సిపిఆర్ అవన్నీ. అందుకే ట్రేడ్ ప్లాన్ చేయాలి. బట్ సిపిఆర్ ఇట్లా బ్రేక్ చేసింది. ఇప్పుడు ఇట్లా ట్రేడ్ ప్లాన్ చేయాలి, ఎందుకంటే ప్రీవియస్ డే లో అనేది ఉంది, క్లోజింగ్ అనేది ఉంది. ఆ జోన్ రెడ్ కలర్ జోను, అది ప్రీవియస్ డే క్లోజింగ్ అనమాట. అందుకే ట్రేడ్ ప్లాన్ చేయాలి. ఇంకా వెయిట్ చేస్తున్నా, ఒక మంచి సెటప్ కోసం అయితే వెయిట్ చేసా. ఓకే, ఈరోజు మీరు ఏమన్నా అనుకోండి, కానీ ఈరోజు అయితే లాస్ వచ్చినా పర్లేదు, కానీ ట్రేడ్ అయితే మస్తు ఎగ్జిక్యూట్ చేసిన. ఈరోజు వెయిట్ చేశాను నా సెటప్ కోసం, డిసిప్లిన్గా అయితే ఉన్నా. లాస్ వచ్చిందని కాదు, కానీ ఎగ్జిక్యూషన్ అయితే చాలా మంచి అయింది ఈరోజు. ఓకే, 5 minutes లో దగ్గరికి అగైన్ వచ్చింది. మీరు ప్రీమియంలో చూసుకున్న ఆ రెడ్ కలర్ లైన్ 5 minutes అయ్యి అనమాట. ఇప్పుడైతే పుట్ సైడ్ ప్లాన్ చేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ 5 minutes లో బ్రేక్ అయింది, అండ్ మళ్ళీ 5 minutes లో దగ్గరకు వచ్చి పుల్ బ్యాక్ తీసుకుంటుంది. ఇప్పుడు పుల్ బ్యాక్ క్యాండిల్ ఇట్లా ఫామ్ అయింది, బట్ సిపిఆర్ ఉంది. ఆ సిపిఆర్ చిన్న బ్రేక్ అయితే ట్రేడ్ అయితే ప్లాన్ చేద్దామని అయితే రెడీగా ఉన్నా. ఓకే, ఆల్మోస్ట్ బ్రేక్ అయితే అవుతుంది.
ఓకే. బ్రేక్ బ్రేక్ అయింది ఆల్మోస్ట్. క్యాండిల్ ఇట్లా క్లోజ్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం. ఓకే, క్యాండిల్ క్లోజ్ అయ్యేదాకా ఇట్లా వెయిట్ చేశాను. ఎంట్రీ అయితే తీసుకున్నా. ఓకే, ఎంట్రీ తీసుకున్నా. 10 పాయింట్స్ ఎస్ఎల్ ఇట్లా పెట్టేస్తాం. ఓకే, ఈ ట్రేడ్ చూడండి, పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్. ఎంట్రీ తీసుకున్న, సెటప్ ఫామ్ అయింది, అన్ని ఫామ్ అయింది. బట్ సెటప్ 100% వర్క్ అవుతుందని మనమైతే అనుకోవద్దు. ఒక్కొక్కసారి సెటప్ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఇట్లా ఉంటాయి. ఏ సెటప్ అయినా సరే 100% అక్యురసీ అయితే ఉండదు. ఈరోజు ఏమైందో అయితే చూడండి. ఇప్పుడైతే లాస్లోనే రన్ అవుతున్నాం. 200 లాస్. ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్ చేశాను. 950K ఎంట్రీ అయితే తీసుకున్నా. ఈరోజు అయితే పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్, పర్ఫెక్ట్ డిసిప్లిన్, పర్ఫెక్ట్ సెటప్. అండ్ ఈరోజు లాస్ వచ్చినా సరే నాకైతే ఏం కోపంగా అయితే లేదు. ఎందుకంటే ఓకే, చూద్దాం ఎస్ఎల్ అయితే ఈ 10 తర్వాత చెప్తా. చాలామంది లాసెస్ వచ్చినప్పుడేమో నువ్వు మిస్టేక్ చేస్తున్నావు, నువ్వు ఇంకా నేర్చుకోవాలి అది ఇది అని అంటున్నారు. ప్రాఫిట్స్ వచ్చినప్పుడేమో గుడ్ అంటున్నారు. అంటే ఇప్పుడు మైండ్ సెట్ ఇదే అనమాట. మనము లాసెస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా ఒకటే లాగా ఉండాలన్నమాట. మనకి లాసెస్ అనేవి కామన్, ప్రాఫిట్స్ అనేవి కామన్. మనం డిసిప్లిన్గా అయితే మెయింటైన్ చేయాలి. నేను మిస్టేక్ చేసినా అని ఒప్పుకుంటా. ఒక్కొక్కసారి మీరు నా ప్రతి వీడియోలో చూడండి, ఏ వీడియోలో అయినా సరే నేను మిస్టేక్ చేసినా అని ఒప్పుకుంటా, నేనే ఒప్పుకుంటా. ఓకేనా. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే నేను మరీ ఘోరంగా లాసెస్ అయితే ఏం చేస్తలేను. నా లిమిట్ అనేది ఉంది, డైలీ ఇంత లిమిట్ అని. ఆ లిమిట్ ప్రకారమే నేను లాసెస్ వేస్తున్నా. ఆ లిమిట్ దాటితే మీరు కామెంట్ చేయండి, నేను అప్పుడు ఒప్పుకుంటా. నా లిమిట్ దాటి నేను లాసెస్ అయితే చేస్తలేను. మీరు అబ్జర్వ్ చేయండి నా ప్రతి డే ఎప్పుడైనా సరే. ఓకేనా. అండ్ మనకి ఆల్రెడీ ఆల్మోస్ట్ ఈరోజు 293 డే అయితే ఎమోషన్స్ అయితే చాలా స్ట్రాంగ్ అయితే అవుతున్నాయి. మనం లాసెస్ కామన్, ప్రాఫిట్స్ కామన్. ఇంతకుముందు 9 days కంటిన్యూస్గా ప్రాఫిట్స్ వచ్చినాయి, 10 days కంటిన్యూస్గా లాసెస్ వచ్చినాయి. అర్థమైందా ఫ్రెండ్స్? బట్ మనం లాసెస్ వచ్చినప్పుడు మన మైండ్ సెట్ ఎలా ఉందో అనేది ఇంపార్టెంట్. లాసెస్ వచ్చినప్పుడు రివెంజ్కి వెళ్తే అది బ్యాడ్. బట్ లాసెస్ వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేసి ఓకే మన మిస్టేక్ అని యాక్సెప్ట్ చేయాలి. ఓకే మనం ప్రాపర్గా ఫాలో అయినాం, బట్ మన సెటప్ వర్క్ కాలే ఈరోజు అని యాక్సెప్ట్ చేసి డే క్లోజ్ చేస్తే అంతకంటే మంచి రోజే ఉండదు అనమాట. మన మిస్టేక్ అయినా యాక్సెప్ట్ చేయాలి. ఒకవేళ సెటప్ వర్క్ కాకుండా యాక్సెప్ట్ చేయాలి. ఈరోజు అయితే 604 లాస్. నో ఇష్యూ. మనకి లూజింగ్ స్ట్రీక్ అయితే నడుస్తుంది రీసెంట్గా. ఈరోజు 5th డే. లూజింగ్ స్ట్రీక్స్ అనేవి కామన్ ఏ ట్రేడ్కైనా. దీంతో డే అయితే క్లోజ్. ఈరోజు అయితే డిసిప్లిన్